సుప్రీంకోర్టుల మీదన హైకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ ఉండటం అన్నది క్రమంగా ముదిరి పాకానబడుతోంది. ఇది న్యాయ వ్యవస్థలోని ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనాలే. వాళ్ళ మీద పెత్తనమేం సుప్రీంకోర్టుకు లేదన్నది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. కానీ కింద కోర్టు న్యాయమూర్తులు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టును విమర్శించడం, నిన్నగాక మొన్న తమిళనాడుకి సంబంధించిన న్యాయమూర్తి ఒక కేసులో 9 ఏళ్ల క్రితం తీర్పు ఇచ్చే టైంలో స్టే ఇచ్చి 9 ఏళ్ల తర్వాత ఆ తీర్పుని ఆపితే ఇక దీంట్లో న్యాయం ఎక్కడుంది, మన దగ్గరే తప్పెట్ట జరిగింది అని సుప్రీంకోర్టుని నిలదీసినటువంటి ఉదంతం చూసాం. ఇప్పుడు మరొక హైకోర్టు సుప్రీంకోర్టుని తప్పుబట్టింది. ఒక కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిలో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత నిందితుల తరపు న్యాయవాది అసలు కేసు ప్రారంభంలో నిందితుడిని నిర్బంధించడమే అక్రమంగా జరిగిందంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తున్నారని అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసి నిందితుడిని రిమాండ్ చేయడంతోనే తప్పుంటే దిద్దుకోలేని అన్యాయం అవుతుందని, కేసు ఏ దశలో ఉన్న నిందితుడి ప్రాథమిక హక్కు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఇలాంటి పిటిషన్లకి గేట్లు తెరిచిందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుపట్టింది. అభియోగ పత్రం దాఖలే విచారణలో భాగంగా సాక్ష్యాల నమోదు కూడా జరుగుతున్న దశలో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసేందుకు అనుమతిస్తే తేనె తొట్టను కదిపినట్టే అవుతుందని జస్టిస్ సిద్ధార్థ్, జస్టిస్ వినయ్ కుమార్ ద్వివేది ధర్మాసనం అభిప్రాయపడింది. నిందితుల అరెస్ట్, రిమాండ్, అక్రమ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన 2 తీర్పులు విభిన్నంగా ఉన్నాయని ప్రస్తావించింది. ఒక వ్యక్తిని ఒక కేసులో జ్యుడిషియల్ కస్టడీకి పంపిన తర్వాత అక్రమంగా అదుపులో తీసుకున్నారని తేలినప్పటికీ హెబియస్ కార్పస్ని అనుమతించరాదని పాత తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది. తాజాగా వచ్చిన మరికొన్ని తీర్పుల్లో మాత్రం కేసు ఏ దశలో ఉన్న రాజ్యాంగ హక్కుల కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ ఇచ్చని చెప్పారని ప్రస్తావించింది. భార్యను 1 ఏడాది వయసు కూతుర్ని వరకట్నం కోసం వేధించి చంపాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి వేసిన హెబియస్ కార్పస్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అతని బెయిల్ పిటిషన్ కింది కోర్టు కొట్టేసింది. 2 ఏళ్ల తర్వాత తన అరెస్టే నిబంధనల ప్రకారం జరగలేదని నిందితుడు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. దీని మీద హైకోర్టు స్పందిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దర్యాప్తు నడిచే వరకు అనుమతించాలని పేర్కొంది. ఒకే అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు భిన్నంగా ఉన్నందున వాటికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒకసారి బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి కుదరదని తాము ఆదేశాలు ఇస్తున్నట్టు ప్రకటించింది.